చైనాకి నేపాల్. ఎందుకంటే ఏ ప్రాంతమైనా ఎక్కడ సేఫ్గా ఉంటుంది? వ్యాలీస్లోని నదీ ప్రవాహం. మనం అంటూ ఉంటాం నది పల్లమెరుగు నిజం దేవుడు ఎరుగని చెప్పి మన దగ్గర మాట ఉంటుంది. సో అలా నదికి తన దారి తనకు తెలుసు. ఆ దారిలోనే చైనాకు సంబంధించిన అంత పెద్ద కార్యాలయం కట్టినప్పుడు నేపాల్ ఎలా పర్మిషన్ ఇవ్వగలిగింది? అండ్ దాంతోపాటు నేపాల్ చైనా కారిడార్ అని చెప్పి నిర్మించుకుంటున్నారని ఒక చర్చ ఉంది. అలా జరిగినప్పుడు సెస్మిక్ జోన్గా మాట్లాడుకునే ఆ ప్రాంతంలో ఎందుకు స్థలం ఇచ్చింది? ఎందుకు ఏర్పాట్లకు ముందుకు వెళ్ళింది? ఇంతటి ఉపద్రవాన్ని చైనా ఎందుకు చెప్పలేదు? ఇవన్నీ క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటాయి. బహుశా ఇప్పుడు ఒకరి సాయం తీసుకుని ఇంకొక సాయం తీసుకోకపోతే కనుక ఇంకొక ఇష్యూ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి ఏమైనా ఆలోచిస్తూ ఉందా? అండ్ ఈ నేపథ్యంలో నేపాల్కి ఇండియా సాయం చేయాలా వద్దా అని చెప్పి ఒక పోల్ని మేము ముందుంచింది ఆర్టీవీ. అండ్ దాంట్లో ఆ పోల్లో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ చాలామంది చేయాలి అంటున్నారు, కొంతమంది అవసరం లేదంటూ ఉంటున్నారు. 70%, 60% మంది చేయాలంటున్నారు, చాలామంది వద్దు అంటున్నారు. ఇక్కడ టర్కీని కోట్ చేస్తున్నారు. టర్కీ అక్కడ భూకంపం సంభవించినప్పుడు భారత్ సాయం అందించింది. కానీ అవసరమైన సందర్భంలో ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు మద్దతు ఇచ్చి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసి అమ్యునేషన్స్ సప్లై చేయడం కావచ్చు, ఇవన్నీ ఇచ్చి టర్కీ భారత్కు వెన్నుపోటు పొడిచింది అని చెప్పి అప్పుడు చర్చ జరిగింది. కాబట్టి ప్రస్తుతం నేపాల్ విషయంలో కూడా ఆలోచించి సాయం చేయాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్న సందర్భం సోషల్ మీడియాలో. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏమంటున్నారు అంటే, మెజారిటీ అంటే కంప్లీట్ అని కాదు కానీ అరౌండ్ 60%. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు నేపాల్కి ఇండియా సాయం చేయాలా వద్దా అంటే కనుక చెయ్యాలి అంటూ అరౌండ్ 50 to 60% అంటూ ఉన్నారు. అంటే అరౌండ్ 60% మాత్రమే, దాదాపుగా 40% మందికి సాయం వద్దు అవసరం లేదు అంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు. అంటే గ్రావిటీ గతంలో వాళ్ళు అక్కడ వ్యవహరించిన తీరు కావచ్చు, బ్యాలెన్స్ షా ప్రభుత్వం అఫ్కోర్స్ ఇప్పుడు వచ్చిన తర్వాత కాస్త మనతో సఖ్యత కోసం ప్రయత్నాలు చేస్తుందంటే కనుక యాజ్ ఆఫ్ నో బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. కానీ ఇప్పటికీ అంత రిలక్టెంట్గా ఉండడం అంటే కారణం ఏమై ఉంటుంది? సో ఒకవేళ సాయం వద్దు అనుకుంటే హ్యూమనిటేరియన్ మానవీయ సాయం అంటూ ఉంటారు కదా, అది కూడా రిలక్టెంట్గా ఉండాలి కదా. అంటే ఆర్థిక సాయాన్ని కూడా అర్థించకూడదు కదా. కానీ ఎందుకు బ్యాలెన్స్ షా ప్రభుత్వం ఇలా చేస్తూ ఉంది? ఇంత విపత్తు వచ్చిన తర్వాత, ఇంత కొట్టుకుపోతున్న సందర్భంలో, ఇంత విపత్తులో, ఇటువంటి సినారియోలో ఆదుకుంటామని చెప్పి ప్రపంచ దేశాలు, మరి ముఖ్యంగా భారత్ లాంటి దేశాలు ఒక అడుగు ముందుకు వేస్తూ ఉంటే ఎందుకు వద్దంటోంది? ఆ సెన్సిటివిటీ ఏంటి? అంటే చైనా ఏమైనా బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉందా? ఎందుకంటే అక్కడ చైనాతోనే కదా ఎక్కువ వాళ్ళకి రిలేషన్ ఉంది. నేపాల్, ఆ పైన్ బోర్డర్, టిబెట్, ఆ సెన్సిటివిటీ అంటే ఎందుకంటూ ఉంది? అక్కడ ఏమైనా ప్రపంచానికి తెలియకుండా ప్రాజెక్ట్స్ ఏమైనా కడుతూ ఉన్నారా? ఒకవేళ వీళ్ళు అక్కడికి వెళ్తే కనుక అటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుస్తుందని చెప్పి భయపడిపోతూ ఉన్నారా? హైడ్రో ప్రాజెక్ట్స్ బీభత్సమైన స్థాయిలో ఏమైనా కడుతూ ఉన్నారా? అండ్ నేపాల్ చైనా క్యారిడార్గా మాట్లాడుకుంటున్న సందర్భంలో సొరంగాలతో ఏమైనా క్యారిడార్ లాంటివి ఏమైనా క్రియేట్ చేసుకుంటూ ఉన్నారా? ఎందుకు సో కాల్డ్ సెన్సిటివిటీ అనే పదాన్ని అక్కడ మెన్షన్ చేయడం జరుగుతోంది? నేపాల్ నుంచి క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ చైనా నుంచి సాయం తీసుకుంటుందని కనుక పైన టిబెట్ నుంచి ఆల్రెడీ రెస్క్యూ ఆపరేషన్స్ చైనా చేస్తుంది. కాబట్టి ఇంపాక్ట్ డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా చైనా సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు కాక, చేయొచ్చు కాక. కానీ ఇప్పుడున్న సినారియోలో ఎందుకు ఇంత రిలక్టెంట్గా ఇటువంటి పదాలను ఉపయోగించడం జరుగుతుంది? మీ సాయం వద్దు అని చెప్పి ప్రపంచ దేశాలను అన్న వెనకాల కారణం ఏమై ఉంటుంది? ఓన్లీ భారతదేశం కాదంటుందా అంటే అనుకోవచ్చు. ఎందుకంటే గత ఎలక్షన్స్లో బ్యాలెన్స్ షా ప్రభుత్వం వ్యవహరించిన, అంటే బ్యాలెన్స్ షా ఆయన ప్రచారంలో లేకపోతే గత ప్రభుత్వాలు కాస్త భారత వ్యతిరేక వైఖరి అవలంబించాయని చెప్పి చర్చ జరిగిన సందర్భం కూడా కనిపించింది. ఇప్పుడు కూడా సంవాట్ కనిపిస్తుందని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి. అండ్ ఆ కోణమా, లేకపోతే అమెరికా కావచ్చు, లేకపోతే ఇన్ఫ్యాక్ట్ అమెరికా కూడా రియాక్ట్ అయ్యింది కదా. డొనాల్డ్ ట్రంప్ రియాక్ట్ అవుతూ కూడా నేను ఈ మాట విని షాక్ అయ్యాను, నేను అమెరికా నుంచి ఏమైనా సాయం అందించాలంటే కనుక నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తులు కూడా మాట్లాడుకొచ్చారు. సో ఇటువంటి సిచ్యువేషన్ నేపాల్కి ఇండియా సాయం చేయాలా వద్దా అంటే కనుక చూడండి, అరౌండ్ 60% చేయాలంటూ ఉన్నారు, 40% నో అంటూ ఉంటున్నారు. అండ్ కొంతమంది అంటున్నారు సాయం చేయాలి అంటూ ఉన్నారు. సో సాయం చేయాలి, ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు? చాలామంది సాయం చేయాలంటూ ఉన్నారు కదా. ఒకవేళ సాయం చేయాలి అంటే కనుక ఎందుకు చేయాలి? ఒకవేళ వద్దు అంటే కనుక ఎందుకు వద్దు? ఇక్కడ వద్దు అనడానికి ప్రధానమైన కారణం ఆపరేషన్ సింధూర్ని ఇక్కడ చాలామంది పాయింట్అవుట్ చేయడం జరుగుతోంది. ఎందుకని? ఆపరేషన్ సింధూర్కి నేపాల్కి సంబంధం లేకపోవచ్చు కాక, కానీ ఇక్కడ టర్కీకి అక్కడ దాదాపుగా 7 magnitudeతో భూకంపం వచ్చిన సందర్భం, అప్పుడు భారత్ ఆదుకుంది వాళ్ళని, ఇక్కడి నుంచి మానవీయ సహాయాన్ని అందించింది. ఇంత చేసిన టర్కీ అది మర్చిపోయింది. అంత విపత్తు సందర్భంలో పాకిస్తాన్ ఎక్కడా పట్టించుకోలేదు వాళ్ళని. అటువంటి పాకిస్తాన్ని ఈరోజు ఆపరేషన్ సింధూర్లో ఇండైరెక్ట్గా సపోర్ట్ ఇచ్చింది, వాళ్ళకి అమ్యునేషన్స్ని సపోర్ట్ చేసింది, వాళ్ళకి డ్రోన్స్ లాంటి వాటిని సప్లై చేసింది. కాబట్టి ఇప్పుడు నేపాల్ కూడా ఏదో ప్రకృతి విలయం విపత్తు వచ్చింది కాబట్టి మనం ఆదుకుంటే
అది గుర్తుపెట్టుకుంటుందా? రేపొద్దున చైనాకే మళ్ళీ సపోర్ట్ చేస్తూ ఉంది, చైనాకే సపోర్ట్ చేయొచ్చు కాక. ఎందుకంటే పైన ప్రాంతాలంతా ఇటు చైనా సపోర్ట్లో ఉంటాయి. ఒకవేళ ఇదిగో ఈరోజు జరిగిన విపత్తు లాంటిది చైనా ఒకవేళ సృష్టించినా చైనా ఒకవేళ సృష్టించినా కూడా పెద్దగా పడక్కర్లేదని చెప్పి అటువంటి కోణంలో నేపాల్ ఏమైనా ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మీరు చూడొచ్చు విజువల్స్, అవి ఎంతటి పెద్ద విపత్తు అంటే గ్లేషియర్ కూలిపోతే ప్రపంచానికి చైనా చెప్పకుండా ఉండడమా, అది కూడా టిబెట్. అఫ్కోర్స్ తన ఒక ఓన్ రీజన్ మాట్లాడుకున్న టిబెట్, బట్ మెజారిటీ అక్కడ మాట్లాడుకునే సందర్భంలో చైనా తన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా అక్కడ. సో అలాంటి చైనా ఎందుకు ప్రపంచానికి చెప్పలేదు? నేపాల్ ఎందుకు ఈరోజు ఇంకా గట్టిగా క్వశ్చన్ చేయలేకపోతోంది? నేపాల్ ఎందుకు ప్రశ్నించలేకపోతోంది? నేపాల్ ఎందుకు ఈరోజు చైనా నీ తప్పని చెప్పి గట్టిగా అడగలేకపోతుంది? నేపాల్ బాలెన్సా ప్రభుత్వం ఎందుకు చైనాని దుమ్మెత్తిపోయలేకపోతుంది? బాలెన్సా ప్రభుత్వం ఎందుకు అక్కడ అంతటి విపత్తు జరుగుతుంటే ఎందుకు మీరు చెప్పలేదని చెప్పలేకపోతుంది? అంటే చైనా ఇక్కడ ఇంకొక మాట కోట్ చేసుకోవాల్సిన సందర్భం, గతంలో కూడా ఒక భారీ ప్రాజెక్ట్స్ కారణంగా కుప్పకూలిపోతే, భారీ ప్రాజెక్ట్స్ కారణంగా ప్రకృతి విపత్తులు సంభవిస్తాయి. 25 ఏళ్ల పాటు నిజాన్ని కప్పిపుచ్చిన చైనా చరిత్ర ఈరోజు ప్రపంచాన్ని మర్చిపోలేదు. 25 ఏళ్ల పాటు ఆ సిచ్యువేషన్స్ని అలాగే కప్పి ఉంచి ఆ తర్వాత ప్రపంచానికి తెలిసిన తర్వాత దాని ఏదో మసిపూసి మారడికాయ అంటూ ఉంటారు కదా, అలా చేసిన ప్రయత్నం చైనాది. సో ఇటువంటి చరిత్ర ఉంది కాబట్టి దీన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా అనేక అంశాలకు సంబంధించి మాట్లాడుకుంటుంటారు. అంటే పైన టిబెట్ లాంటి ప్రాంతాల్లో చైనా చేతుల్లో ఉంటుందో, ఒకవేళ అక్కడ ఏమైనా విపత్తు జరిగితే ఇప్పుడు కనుక మనం కాస్త ఆలోచించి ఆచితూచి ఇకపోతే ఫ్యూచర్లో ఇంకా పెద్ద విపత్తు తలెత్తినప్పుడు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే చైనా నుంచి మనకి ఇబ్బంది తలెత్తుందని చెప్పి బాలెన్సా ప్రభుత్వం ఆలోచించి ఇక్కడ ఆగిపోయింది అనుకుంటున్నారా? అండ్ మీరేమనుకుంటూ ఉన్నారు? ఇక్కడ మాకు సాయం అక్కర్లేదు అని చెప్పి నేపాల్ చెప్పడం వెనకాల ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. బిఫోర్ దట్ ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ రిసీవింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. ఆ గ్లేషియర్స్ కరిగి ఈరోజు చూడొచ్చు, అంత మంచు ముక్కలు బద్దలైపోయి దాదాపు 17,000 అడుగుల ఎత్తు నుంచి 2,000 అడుగుల వెడల్పున ఒక మంచు ముక్క పడి ఆ ప్రవాహం కొట్టుకొచ్చి ఊర్లను ముంచేసినంత వరకు చైనా చెప్పకపోవడమా? ఇది కదా ఈరోజు క్వశ్చన్. ప్రపంచం చైనాని కాలర్ పట్టుకుని అడగాల్సింది. ఇప్పుడు ప్రపంచం మాట పక్కన పెడితే నేపాల్ అడగాలి కదా. ఈరోజు ఇదే చైనా ఇదిగో ఇంకొక ప్రమాదం పొంచి ఉందని చెప్పి ముందు ఎలా చెప్పగలిగింది? ఈరోజు చెప్పగలిగిన చైనా ముందెందుకు చెప్పలేదు? ఇప్పుడు జరిగిన తప్పుని కప్పపుచ్చుకునే ప్రయత్నం, దాన్ని మైన్యూట్ కూడా కదా, దాన్ని కాస్త తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉందా? ఈరోజు నేపాల్ ఎందుకు చైనాని గట్టిగా క్వశ్చన్ చేయలేకపోతుంది? ఈరోజు మానవీయ సాయం వద్దు అని చెప్పడం వెనకాల కారణం ఏమై ఉండొచ్చు? మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూడండి, ఎంత విధ్వంసకరంగా ఉన్నాయో. ఒకసారి విజువల్స్ చూద్దాం.